ఆయన పేరు పెట్టబడిన జనులు ఆయన కోరిన విధానంలో కనుక బ్రతకకపోతే ఆయన కాపుదల్లో మనం ఏమాత్రము నిలబడలేం. ఎంతో మంది ఇశ్రాయేలీయులు ప్రయాణం అయ్యారు. 6 లక్షల కాల్బలం కలిగిన వారు ప్రయాణం అయ్యారు. కానీ ఎంతమంది చేరారు కానానికి? ఇద్దరే. కారణం ఏంటి? బలం లేక, బలగం లేక, కార్యాలు తక్కువయ్యా, అన్నం లేకనా? బట్టలే పాతగిల్లలేదు, చెప్పులే పాతగిల్లలేదు. వాళ్ళ మనస్సులు చెడిపోయినాయి, వారి ఆలోచనలు చెడిపోయినాయి, వారి ఉద్దేశాలు చెడిపోయినాయి. దేవుని మార్గాలలో ఉన్న నీవు నేను ఏం చేయాలి అంటే చెడు మార్గాలని విడిచిపెట్టాలి. ఆయన పేరు పెట్టబడిన ఆయన జనుల్లాగా గనక మనం బ్రతకగలిగితే ఆయన మనకి ఎలా ఉంటాడంట? ఇశ్రాయేలు కాపాడువాడు, కునుకడు, నిద్రపోడు. ఎలా ఉంటాడు? పాదాలని తొట్టిల్లనివ్వడు. పాదాలు తొట్టిల్లడం అంటే పోతా పోతా ఉంటే పాదాలు తొట్టిల్లడం కాదు. క్రీస్తులో నీ పాదాలు తొట్టిల్లవు. సౌలు పాదాలు తొట్టిల్లిపోయినాయి, యూదా ఇస్కరియోతు పాదాలు తొట్టిల్లిపోయినాయి, లోతు పాదాలు తొట్టిల్లిపోయినాయి, ఎంతో మంది పాదాలు తొట్టిల్లినాయి. కానీ నీ పాదాలు ఏం చేస్తాడంట దేవుడు? తొట్టిల్లనివ్వడంట. నీ రక్షణ వస్త్రం పాతగిలిపోకుండా దేవుడు కాపాడుతాడంట. ఎప్పటికప్పుడు నీ విశ్వాసాన్ని నూతన పరుస్తా ఉంటాడంట. హల్లెలూయా.